హలో 90s ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూసారుగా. ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దామా? ఇది న్యూ కాలనీ వే. మీ అందరికీ గుర్తుందా? ఇదంతా చాలా మారిపోయింది నేను చూసినంత మట్టుకు. ఇది ఒకప్పుడు పాత కిరాణా షాప్. అండ్ అలాగే ఇవి కూడా చిన్న చిన్న కిరాణా షాపులన్నీ ఉండేవి. ఇలా తిన్నగా వెళ్తే ఇక్కడ ఒక రైతు బజార్ ఉండేది. పార్కులు ఇవన్నీ. పార్క్ దాటిన తర్వాత ఇది రైతు బజార్ ఉండేది. ఇప్పుడు వాకింగ్ అని పెట్టారు. ఇటు నుంచి అందరూ నెవల్ పార్క్ పిల్లలందరూ ఇటు నుంచే వచ్చేవారు. అలాగే ఇది మన హెచ్ఎస్ఎల్ గెస్ట్ హౌస్ అన్నమాట. ఇది కాలనీ నుంచి వచ్చిన పిల్లలకి వే ఉండేది ఇదంతా. ఇలా తిన్నగా వెళ్తే మనకి హెచ్ఎస్ఎల్ కాలనీలో ఇల్లులు, ఇది మన పంప్ హౌస్, అలాగే ఇక్కడ ఫోటో స్టూడియో ఇవన్నీ ఉండేవి అప్పుడైతే. కాకపోతే ఇప్పుడు కొత్త కొత్త షాపులన్నీ పెట్టారు. ఇక్కడ తెలియకపోయిన వారికైతే ఇక్కడ జంబలకడ పంబ మూవీ కూడా తీశారు. ఇవన్నీ ఒకప్పుడు మా జ్ఞాపకాలు. చాలా ఇవన్నీ మిస్ అవుతున్నాం అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి తలుచుకుంటే. ఇలా అన్నీ చూస్తూ ఉండగా మాకు హిందీ చెప్పిన భవానీ మేడం గారు అలా నడుచుకుంటూ వచ్చారు. ఆవిడకి తెలియదు మేమెవరో, బట్ ఆవిడ మాకైతే బాగా గుర్తుండిపోయారు. ఇప్పుడు మెడికల్ షాప్, మేము స్కూల్ని విడిచిపెట్టేటప్పుడు మెడికల్ షాప్ అది. ఇది మా స్కూల్ బ్యాక్ సైడ్ 7th క్లాస్ ఇది రూమ్స్ అన్నమాట. పక్కన హెడ్ మాస్టర్స్ ఉండేవారు. ఇక్కడ 6th and 5th ఈ బ్యాక్ సైడ్ ఉండేది. ఇక్కడ చాలామంది మాలాగే జ్ఞాపకాలను వెతుక్కుంటూ వచ్చారని మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. చాలామంది కలిసారు కూడా. ఇదంతా బ్యాక్ సైడ్ స్కూల్. ఆపోజిట్ ఇళ్ళన్నీ ఉండేవి కానీ ఇల్లులు ఇప్పుడు తీసేశారు. అంత ప్లెయిన్ అయిపోయిందనమాట. ఇలా తిన్నగా వెళ్తే అక్కడ ఒక పంప్ హౌస్ ఉంటుంది. అది నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను. అండ్ ఇలా మేము లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇదంతా గ్రౌండ్. మీ అందరికి బాగానే గుర్తుండొచ్చు. వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా ఏవో జ్ఞాపకాలు వస్తూ ఉండొచ్చు. అలా గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత అంతా హడావిడిగా ఉండేది. మేము కూడా ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాం. మేము కూడా యూనిఫామ్ వేసుకొని ఇక్కడ పెరేడ్ చేయడానికి దగ్గర ఒక 2-3 ఇయర్స్ మేము ఇక్కడికే వచ్చి పెరేడ్ చేసేవాళ్ళం. చాలా హడావిడిగా ఉండేది. 6-6:30కి మేము గ్రౌండ్లో ఉండి ఆ లైన్ ఫామ్ అవ్వడం. మేము కూడా వీళ్ళకి యూనిఫామ్లు చూసుకునే వాళ్ళం. ఎవరు యూనిఫామ్ బాగుంది, ఎవరు బాగా ఇస్త్రీ వేసుకున్నారు, ఇట్లా చాలా ఫన్నీగా ఉండేది. 6:30 లేదంటే 6 o'clock అలా వచ్చి మేము లైన్ ఫామ్ అవ్వడం. మాతో పాటు మా టీచర్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ప్రోత్సహించేవారు. లక్ష్మీ పార్వతి మేడం వాళ్ళు మాకు హై స్కూల్లో ఉండే. ఇప్పుడు ఈ పిల్లల్ని చూస్తుంటే మాకు ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. నా ఫ్రెండ్స్ కోసం చూసా కానీ అక్కడ ఎవరు నాకు కనిపించలేదు. అలాగా చూస్తూ ఉండగా మాకు మూర్తి సార్ కనిపించారు. ఆయన్ని జూమ్ చేసి చూసా. అప్పటికిప్పటికి చాలా మారిపోయారు సార్ అయితే. చాలా ఫన్నీగా ఉండేవారు. ఇప్పటికీ అట్లనే ఉన్నారు. మాట్లాడాం మేము. సార్ని చూడగానే అదొక సంతోషం అనిపించింది. ఆయన చాలా ఫన్నీగా ఉంటారు. చాలా జోయల్గా మాట్లాడతారు. మంచి సార్ ఆయన. ఆయన చూస్తూ చాలాసేపు అట్లనే ఉండిపోయాం మేము. ఇక్కడ చూస్తున్నారా ఇది అరుణ సార్ అన్నమాట. మీలో ఎంతమందికి వీళ్ళిద్దరు గుర్తున్నారో? వీళ్ళ స్నేహం ఇప్పటి వరకు స్టిల్ అలానే ఉంది. ఒకరినొకరు ఫ్లాగ్స్ పెట్టుకుంటా నాకు భలే అనిపించారు వీళ్ళిద్దరైతే. ఇంకా అలానే చూస్తుండగా శ్రీదేవి మేడం గారు వచ్చారు. ఈవిడ మొత్తం మా క్లాస్కే కాదు కానీ స్కూల్కి కూడా ఫేవరెట్ టీచర్ అన్నమాట. మాకు యోగా నేర్పించేవారు. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆవిడే మమ్మల్ని తీసుకెళ్ళేవారు అనమాట. ఏవైనా క్లాసులకు కానీ దేన్నైనా సరే ఆవిడ మాకు బాగా ఎంకరేజ్ చేసేవారు. ఈ టీచర్కి మొత్తం క్లాస్ రూమ్ అంతా ఫ్యాన్స్ ఉండేవాళ్ళ. ఆవిడ హైట్కి, ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్కి అయితే మా అమ్మాయిలు అందరూ ఆవిడ కోసమే చూసేవాళ్ళం. నేనైతే ఇప్పుడు కూడా నేను ఆవిడ కోసమే చూస్తున్నా. మేడం ఇంకా రాలేదేంటి అనుకొని. అంతలో మేడం కూడా మాకు కనిపించారు. మేడం అలాగా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తూ అందరినీ పలకరించారు. చూసారుగా అబ్బాయి ఇంకా మేడం దూరం ఉంటుండే కానీ మేడంకి విష్ చేస్తున్నారు. అంత ప్రేమగా ఉంటారనమాట. వాళ్ళు మమ్మల్ని పనిష్ చేసినా సరే చాలా ప్రేమగా ఉండేవారు. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. ఇలా అందరినీ అటు ఇటు చూస్తూ ఉండగానే చైర్మన్ గారు వచ్చారు. షిప్ యార్డ్ చైర్మన్. ఆయన వచ్చినప్పుడు మార్చ్ చేసుకుంటా ఇద్దరు ముందు నడుస్తే ఆయన వెనక నడుస్తూ స్టేజ్ వరకు ఆయన్ని తీసుకెళ్తారు. అలా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అనౌన్స్ ఇచ్చారు.
ఫ్లాగ్ హోస్టింగ్ ఉందని చెప్పి. సో చైర్మన్ గారు దాని దగ్గరికి వెళ్ళినప్పటికీ అందరు లేచి నిలబడ్డారు. మీరు కూడా వినండి. జెండా ఎగరేసిన తర్వాత ఆయన ఈ జిప్సీలోని ఆయన బ్యాక్ సైడ్ నిలబడి మొత్తం గ్రౌండ్ అంతటిని ఒకసారి చెక్ చేస్తారు. అంటే పెరేడ్ చేసేవారిని ఒకసారి అలా చెక్ చేస్తున్నట్టు వెళ్తారన్నమాట. దాన్ని ఏమంటారో నాకు గుర్తు రావట్లా. అలా ఒక్కొక్కరిగా అందరినీ చెక్ చేస్తున్నారు. ఆ సైడ్‌న నిలబడిన ఆడియన్స్‌ని గానీ, వారిని గాని కూడా మంచిగా నమస్కారం పెడుతున్నారు ఆయన కూడా. అందరూ ఆయనకి నమస్కారం పెట్టారు. ఆయన అందరికీ నమస్కారం పెట్టారు. అలా రౌండ్స్ ఏస్తున్నప్పుడు మేము అనుకునేవాళ్ళం గ్రూప్‌లో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ పేర్లు రాసుకోండి గిఫ్ట్‌లు ఇస్తారు అని చెప్పి మేము అనుకునేవాళ్ళం. కానీ అలాంటిదేమి ఉండదు. టీచర్లు ఆల్రెడీ నేమ్స్ ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి లేదు అని చెప్పి. సో, అలా ఉండే. కానీ మేము మాత్రం అట్లా ఫీల్ అయ్యేవారనమాట. ఆయన వచ్చి అందరినీ చెక్ చేస్తారు. యూనిఫామ్ చెక్ చేస్తారు. తర్వాత గిఫ్ట్ ఇస్తారని చెప్పి మేము అక్కడ వెయిట్ చేసేవాళ్ళం. ఆ రౌండింగ్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఆయన ప్లేస్‌కి వెళ్ళి నిలబడతారు. దాని తర్వాత ఒక్కొక్కరు మార్చ్ చేసుకుంటా వాళ్ళ గ్రూప్‌ని అట్లా నడిపించుకుంటా ముందుకు తీసుకువెళ్తారనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. నాకు ఇందులోని చాలా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట. అది మీకు వినిపిస్తాను. మీరు విని నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి వీళ్ళంతా సెక్యూరిటీ బ్యాచ్ అనుకుంటా వీళ్ళంతా. ఇది ఫైర్ స్టేషన్ వాళ్ళది నెక్స్ట్. అండ్ వీళ్ళు కూడా హెచ్ఎస్ఎల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళంతా. తర్వాత స్కూల్ పిల్లలు, కాలేజ్ వాళ్ళు వీళ్ళంతా ఉండే. బట్ ఇందులో ఎన్సీసీ వాళ్ళని అయితే ఈసారి లేరు. కనిపించలేదు నాకైతే లేరు. ఎన్సీసీ వాళ్ళు లేరు. వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. జస్ట్ ఇదొక 10 ఆర్ 5 మినిట్స్‌లో ఫినిష్ అయిపోయింది. వాళ్ళందరూ మార్చింగ్ చేసుకుంటూ రావడం. ఇగోండి ఒక్కొక్క స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళంతా. గర్ల్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. బాయ్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది ప్రతి స్కూల్ నుంచి. అలాగే ఇగోండి బాయ్స్ అండ్ గర్ల్స్ అలాగా ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. అండ్ ఈ పెరేడ్ మొత్తంలో నాకు నచ్చిన ఫేవరెట్ అయిన ఒక ఇది మీకు వినిపిస్తాను వినండి. మీకు ఏవైనా గుర్తొస్తే నాకు కమెంట్‌లో మీరు కమెంట్ కంపల్సరీగా చేయండి. ఇందులోనే మా ఏరియాకి సంబంధించిన పిల్లలందరూ ఉండేవారు. నా దుక్కు చూసి నవ్వుతున్నారు. ఏం చేస్తుంది ఇదని చెప్పి. ఇప్పుడు వినండి నాకు ఫేవరెట్ అయిన వస్తుందన్నమాట బ్యాచ్. విన్నారు కదా! మీకు కూడా గుర్తొచ్చే ఉంటుంది. ఒకవేళ ఈ స్కూల్‌లో చదివిన వారు, ఈ గ్రౌండ్‌లో ఇవన్నీ చూసిన వారికైతే ఇవన్నీ బాగా గుర్తొస్తాయి. ఇదేదో కొత్తగా ఉంది. అంటే అప్పుడు మేము అట్లానే ఉండేవాళ్ళం. అలాగ నిలబడి ఎన్ని గంటలైతే నిలబడతారో అన్ని గంటలు మేము అక్కడే అలా నిలబడే ఉండేవారం. కానీ
ఇదేదో కొత్తగా ఏం చేశారంటే బ్యాక్ సైడ్ ఉన్న లైన్స్‌ని హాఫ్ అటు, హాఫ్ ఇటు డివైడ్ చేశారు. మధ్యలో ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళని మధ్యకి బ్యాక్ సైడ్ నడిపించి అట్లా తిరిగి పిల్లలందరినీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ గ్రీన్ మ్యాట్ ఉంది కదా! ఆ గ్రీన్ మ్యాట్ మీద ఒక్కొక్కరికి పర్ఫార్మెన్స్ అయ్యింది. దానికి ముందు 'మా తెలుగు తల్లి' సాంగ్ ఒకటి మా పిల్లలందరూ పాడారు. అది ఒకసారి వినండి. Rich heritage, language, and historical pride. వీళ్ళు ఇలా హారతి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక కొరియోగ్రఫీ వేశారు. మీరు కూడా చూడండి ఒకసారి. వీళ్ళు ఇలా డాన్స్ వేస్తుండగానే మధ్యలో చినుకులు స్టార్ట్ అయినాయి. చిన్నవే అనుకుంటే కాసేపు అయినాక కొంచెం పెద్దగా వచ్చింది. ఈ పిల్లలు అటు ఇటు వెళ్ళిపోకుండా చక్కగా నిలబడి మొత్తం పాట అంతా చక్కగా కొరియోగ్రాఫ్ చేశారు. దాన్ని మెచ్చుకుంటా పైన కూర్చున్న చైర్మన్ గారు కూడా వారిని చక్కగా మెచ్చుకున్నారనమాట. చాలా మెచ్చుకున్నారు వాళ్ళని లాస్ట్ వరకు. అలా మెచ్చుకున్న తర్వాత వర్షం కొంచెం గట్టిగా వచ్చింది. అయితే వర్షం పడుతుంది కదా అని చెప్పి నేను అట్లా మా స్కూల్ వరకు వెళ్ళానన్నమాట. అవన్నీ చూడగానే ఎక్కడలేని సంతోషం. ఈ ఆపోజిట్లో అయితే ఒక మామ కూర్చుండేది. ఆ మామ దగ్గర తినే ఐటమ్స్ అన్నీ ఉండేవి. చాలామందికి తెలుసు అది. అది ఇప్పుడు గేట్లు వేరు, అప్పుడు గేట్లు వేరు. అండ్ ఈ రావి చెట్టు అయితే చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది. మా చిన్నప్పుడు ఇది పెద్దగా ఉండేది. ఇప్పుడు దానికి డబల్ అయ్యింది. ఈ పార్క్ చిన్న చిన్న పార్క్స్ ఈ టైప్లో ఇవన్నీ కొత్తగా వచ్చాయి. ఈ నేమ్ ప్లేట్ ఇది అంటారు కదా, అది కూడా కొత్తగా వచ్చింది. ఇదంతా బయట వ్యూ అన్నమాట. మా టైంలో ఈ నేమ్స్ ఏవి లేవు, ఓన్లీ చెట్లు ఇవే ఉండేవి. ఇది కొత్తగా కట్టారు. ఇదంతా బయట వ్యూ. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్ ఇట్లా ఉండేవి. ఈ లోపలికి నర్సరీ టైప్లో ఉండేది. ఇక్కడ ఫస్ట్ నుంచి 7th వరకు క్లాసెస్ ఉండేవి. ఇదంతా ఏబీసీ అలా ప్రతి దానికి 3 ఉండేవి, ప్రతి క్లాస్కి 3. అండ్ ఇది మా 7th క్లాస్ లాస్ట్. ఇది చూడగానే నాకు భలే సంతోషం అనిపించింది. ఈ లాస్ట్ది మా రూము. ఇక్కడ చాలా అంటే చాలా అల్లరి చేసేవాళ్ళం. మాది అప్పుడు సి సెక్షన్ కాబట్టి కొంచెం పట్టించుకునేవారు కాదు మమ్మల్ని. మేము కూడా అట్లనే అల్లరిగా ఉండేవాళ్ళం. బట్ ఎగ్జామ్ టైంలో మాత్రం గట్టిగా తోలొలిచేవారు. ఈ ఊసలు ఉన్నాయి కదా, ఈ ఊసల నుంచి మేము బయటకు వచ్చేసేవాళ్ళం. సన్నగా ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడైతే దూరం మళ్ళీ బయటకు రాలేము. ఇక్కడే జంబలకడి పంబ మూవీ ఆ పక్కన చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇలాగ అన్నీ బోర్డులు అన్నీ పాతవి అన్నీ చూస్తుంటే మాకు భలే సరదా అనిపించింది నాకైతే. ఇతను మల్లికార్జున్ సారు. ఇంకొతను పేరు మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి, నాకైతే గుర్తులేదు. ఈమె కూడా మా జూనియర్. సార్తో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నేనైతే అన్నీ షూట్ చేసుకుంటా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ ఒక తాత అయితే మిస్ అయ్యారు. బెహరా తాత అన్నమాట. ఆయన మాకు గంట కొట్టేవారు, టింగం అనుకుంటా. ఆ గంటని నేను చాలా మిస్ అవుతున్నా ఆ డేస్ అన్నీ. ఇవన్నీ మా క్లాస్ రూమ్స్. ఇప్పుడైతే చక్కగా
వాటర్ ఇవన్నీ మంచిగా ఉండేవి. అప్పుడు కూడా ఉండేవి, కాకపోతే ఇంత లేదు. మంచి డెవలప్మెంట్ వచ్చింది స్కూల్‌కైతే. ఇటు సైడ్ లెఫ్ట్ అయితే మాకు భోజనాలు ఎవరైనా అమ్మాలు తెస్తే ఈ కిటికీల మీద ఇక్కడ ఒక గట్టు మంచిగా ఉండేది. ఇప్పుడు లేదు కానీ ఈ గట్ల మీద కూర్చొని తినేవాళ్ళం. ఈ గట్టు కోసం చాలామంది పోటీ పడేవారు, సీనియర్స్ జూనియర్స్ కలిపి. ఈ అన్నయ్య ఎవరో నాలాగే పాపం గుర్తుల కోసం వచ్చినట్టున్నాడు. ఈ స్టార్టింగ్లో చెట్టు అయితే మాకు గుర్తుండి మేమే నాటాం ఇది. బట్ ఇది కూడా మాలాగే చాలా పొడుగ్గా తయారైంది. అక్కడ నుంచి ఇలాగ ముందుకు వచ్చిన తర్వాత మొత్తం పెరేడ్ అన్నీ ఖతం అయిపోయినాయి. అలాగే కొంచెం ముందుకు వచ్చా, ఎందుకంటే అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను ఫొటోస్ సంథింగ్ ఏం వీడియో తీసుకుందామని ఇలా వచ్చా. ఇక్కడ మన బ్యాచ్ కనిపించిందనమాట. ఈ మా తెలుగు తల్లి పాడిన పిల్లలందరూ కనిపించారు. వాళ్ళకి చెప్పా వీడియో తీస్తాను రండి అంటే, అందులో ఒక పిల్ల నా సైకిల్ అర్థం చేసుకొని ముందుకు వచ్చి నిలబడింది. ఇంకా అలాగే ఒక్కొక్కరిగా వచ్చారు. ఇందులో నాకు పిల్లలు తెలుసు. ఈ బ్లూ కలర్ డ్రెస్ మా చర్చ్ అమ్మాయి, ఈవిడ మా చర్చ్ ఆంటీ వరలక్ష్మి ఆంటీ గారు. ఈవిడ కూడా అక్కడ నాకు కలిశారు. ఇదిగోండి ఈ పిల్లలు కూడా నాకు కొంతమంది తెలుసు, పేర్లు అయితే తెలియవు కానీ కొంతమంది పిల్లలు నాకు తెలుసు. వాళ్ళలాగా మేము కూడా చాలా సరదాగా ఉండేది. ఆ రోజులు మళ్ళీ రావు. నిజంగా పాట ఉంది కదా, ఆ రోజులు మళ్ళీ రావు. నాకైతే ఆ పాటే గుర్తొస్తుంది అక్కడికి వెళ్ళిన ప్రతిసారి. ఆ పిల్లలంతా ముద్దుగా మంచిగా లంగావని వేసుకొని చక్కగా పాట పాడారండి. చూడండి వాళ్ళ స్టైల్. ఇప్పట్లో ఉన్న స్టైల్స్ అన్నీ చూపిస్తున్నారు. అప్పుడు అలాంటివి ఉండేవి కాదు మాకైతే. ఎలా నిలబడితే అట్లా ఉండేవాళ్ళం. అమ్మ వరలక్ష్మి ఆంటీ గారు వీడియోలకి ఫొటోస్ అంటే ఆంటీకి మాత్రం చాలా ఇష్టం. చూడండి వాళ్ళ మధ్యకి వెళ్ళి నిలబడి చక్కగా తీసుకున్నారు. దీని తర్వాత మేము ఏమేం చేసామనేది నెక్స్ట్ వీడియోలోని తెలుసుకుందాం. మరి నెక్స్ట్ వీడియో కావాలంటే షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అని ఒక 3 ఉన్నాయి. ఆ 3 మీరు చేశారంటే నెక్స్ట్ వాటిలో మనం మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ఉంటా మరి.